వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సుమన్ గారు, మీరు బిగ్ బాస్ కి వెళ్ళగానే నేను మీ ఇంటికి వచ్చి మీ హోమ్ టూర్ చేశాను, మీరు చూసారా బయటకు వచ్చాక? మేడం అది లాస్ట్ చూపించింది మేడం, ఫుల్గా చూశాను మేడం. ఎలా అనిపించింది? బాగానే చేశానా నేను? మీకే మేడం, మీరు అసలు సూపర్ మేడం. మేడం అంటే మేడమే. అయ్యో దేవుడా. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే, నాకు కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ తేజ గారు, మీ గురువు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరే కదా హోమ్ టూర్ చేసింది సుమన్ శెట్టిది అంటే, అవును సార్ అన్నాను. మరి వాళ్ళ ఇంట్లో నా రూమ్ ఉంటుంది, మీరు చూసారా అన్నాడు. లేదు సార్ నేను చూడలేదు అన్నారు. అయితే చూడాలి కదా మీరు, మనం రేపు వెళ్దామా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నా రూమ్ ఉందో లేదో చూసొద్దామా అన్నారు. షూర్ సార్ తప్పకుండా వెళ్దామన్నాను. ఆ తర్వాత మా ఇద్దరికి కొంత షెడ్యూల్స్ కుదరలేదనమాట. అయితే ఆ రూమ్ స్టోరీ ఏంటో చెప్పండి. ఇంతకుముందు కూడా తేజ గారు ఎవరి ఇంటర్వ్యూలోనో చెప్పినట్టుగా నేను విన్నాను. నాకే ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి అడగడం అనేది నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. యాక్చువల్లీ నేను ఫీల్డ్కి రావడం కారణం అంతా నాకు సపోర్ట్ కానీ అని, నాకు ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటే మా గురువు గారు మేడం, తేజ గారు నాకు ఆ అవకాశం, ఫస్ట్ మూవీ అవకాశం ఇవ్వడం కానీ అని, నా చేత చేయించుకున్నారు. నేను చేశానంటే నేను ఒప్పుకోను మేడం, అతను నా చేత చేయించుకున్నారు ఆ మూవీలోని. ఎలా కావాలి ఏంటి అన్నది, ఎందుకంటే నాకు తెలియదు మేడం, జీరో నాలెడ్జ్ మేడం. ఫస్ట్ మూవీకి జీరో నాలెడ్జ్, నాకు తెలియదు ఎలా చేయాలి. యాక్షన్ అని చెప్తే డైలాగ్ చెప్పాలి, కట్ అంటే డైలాగ్ ఆపేయాలి అన్నది అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. అన్ని దగ్గరుండి నేర్పించారు మేడం నాకు మా గురువుగారు. ఈరోజు నేను ఎలాగున్నానంటే అతని వల్లే మేడం. నేను ఏ విధంగా నేను హెల్ప్గా ఉండగలను ఏంటి అని చెప్పి నాకు ఒక థాట్ వచ్చింది మేడం. ఒక ఫ్లాట్ తీసుకొని ఉందాము అని అనుకున్నాం మేడం, నేను ఇంకొక ఆర్టిస్ట్. తర్వాత మా ఫాదర్కి చెప్తే, ఇంతనేముంది కదా నీకు సుమన్ శెట్టికి ఇంత మంచి ఫ్లాట్లో ఉండడం ఏంటి, అలా కాదని చెప్పి ఒక ల్యాండ్ తీసుకొని డూప్లెక్స్ హౌస్ కట్టించాం మేడం. కట్టించిన తర్వాత గోప్రవేశానికి పిలిచాము సార్ని, తేజ గారిని, మా గురువు గారిని పిలిచాము. చాలా బాగుంది, వచ్చారు మేడం. వచ్చారు, అవన్నీ చూసి ఈ రూమ్ నాదే అని అన్నారు మేడం. ఎందుకంటే అప్పుడు నాకు వచ్చిన జయం మూవీకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ ఆ రూమ్లోని తేజ గారి ఫోటో నేను పెట్టాను మేడం. ఎందుకంటే నాకు దేవుడు మేడం, నా కన్నతల్లి ఎలాగో, నన్ను తర్వాత మా గురువు గారు ఎలాగో, వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాను మేడం. నేను అలాగా ఫొటోస్, నా షీల్డ్స్ అన్నీ అక్కడ పెట్టాను మేడం. ఈ రూమ్ నాదే అని అన్నారు మేడం. 100% మీదే సార్, ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు రావచ్చు, ఎప్పుడైనా మీరు రూమ్లో ఉండొచ్చు అని నేను అలా చెప్పడం అయింది మేడం. మరి ఇప్పుడు ఆ రూమ్ అలాగే ఉందా, ఖాళీగా ఉంచేసారా? 100% మేడం, ఖాళీగానే ఉంది. నేనే ఒక్కొక్కసారి వెళ్తూ లోపలికి మొత్తం డస్ట్ ఉంటే అది మొత్తం అంతా క్లీన్ చేసి, నేను తేజ గారి ఫోటో ఉంటుంది మేడం, అది డస్ట్ ఉంటే అది క్లీన్ చేస్తూ వచ్చేస్తూ ఉంటాను మేడం. తేజ గారు చూశారు కదా, విన్నారు కదా, మీ రూమ్ మీకే ఉంది. సుమన్ గారు కూడా వచ్చారు, నేను అయితే రెడీగా ఉన్నాను. మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వారింటికి వెళ్ళి మీ రూమ్ను ఒకసారి చెక్ చేసి వచ్చేద్దామండి. జయం మూవీతో ఆయన ఫస్ట్ సినిమా ఆఫర్ అనేది మీకు ఇచ్చారు. ఆ తర్వాత ఆయనతో 6 మూవీస్ చేశారు. ఆ సినిమాల్లో హీరోస్ ఎవరు, ఆ సినిమాలు ఏంటి? మేడం జయం మేడం, అది తేజ గారే డైరెక్టరు, ప్రొడ్యూసర్ కూడా. నెక్స్ట్ వచ్చి సంబరం మేడం, దానికి ప్రొడ్యూసరు. మళ్ళీ అవునన్నా కాదన్నా, సంబరం, ధైర్యం, నిజం. నిజం, అవును మేడం. ఈ 6 మూవీస్ నాకు అసలు ఫస్ట్ ఆడిషన్ రామానంద్ గారు చేశారు మేడం. తర్వాత తేజ గారు ఓకే కొన్ని ఇలా చూడు అంటే అక్కడ ఆ మూవీకి కావాల్సిన రియాక్షన్స్ అవన్నీ తీసుకున్నారు మేడం. ఓకే నేను చేసే 5 సినిమాల్లో నీకు అవకాశం ఇస్తాను అని అన్నారు. కానీ 5 అని కాకుండా 6 సినిమాల్లో అవకాశం ఇచ్చారు మేడం. ఉదయ్ కిరణ్ గారితో మీరు ఎన్ని సినిమాలు చేశారు? మేడం నేను 3 సినిమాలు చేశాను మేడం. మంచి ర్యాపో ఉండొచ్చు కదా ఆయనతోటి? అవును మేడం, మా ఇంటికి వచ్చేవారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు మేడం. అయితే 5 భాషల్లో 300 సినిమాలు చేశారు. అవును మేడం. ఆ 5 భాషలు ఏ భాషలు వచ్చు మీకు? మేడం తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ ఇంగ్లీష్లో చేయలేదు మేడం. హాలీవుడ్కి వెళ్ళలేదు. ఇంకా మీరు యాక్ట్ చేసిన 5 లాంగ్వేజెస్ ఏంటి? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి మేడం. అసలు భోజ్పురికి మీకు లింక్ ఏంటండి? మేడం అది బయింగ్ వెల్ మేడం, అంటే అది 3 లాంగ్వేజెస్లో షూట్ చేశారు మేడం. తెలుగు, తమిళ్, భోజ్పురి 3 లాంగ్వేజ్లో షూట్ చేశారు మేడం. ఫిలిం సిటీలోనే షూట్ అయింది మేడం. అది ఆ డైరెక్టర్ గారు కూడా వీరుకే గారిది ఎక్స్ట్రా అవన్నీ మూవీ ఉన్నాయి కదా మేడం, ఆ సినిమా డైరెక్టర్ మేడం. మీరు ఈ మధ్య కాలం వరకు కూడా యాక్ట్ చేస్తూనే ఉన్నారు, కానీ మొదట్లో వచ్చినంత పేరు, అంత ఫేమ్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లేకుండా పోయాయంటారు?
మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందా సుమన్ గారు? లేదు మేడం, అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడికి వెళ్తుంటాం మేడం. యాక్చువల్లీ ఈ తెలుగులో చేసుకుంటున్నాను, తమిళ్లో వచ్చేది, తమిళ్ చేసుకుంటున్నాను. తమిళ్లో చేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ ప్రొడక్షన్ వాళ్ళు అడిగేవారు. ఆ డేట్లు కుదరక ఇక్కడ కొన్ని మిస్ అయ్యాయి మేడం. అంతే తప్ప ఇప్పటివరకు స్టిల్ నౌ నేను మూవీస్ చేస్తూనే ఉన్నాను. అందుకే మేడం నాకు 300 సినిమాలు అయ్యాయి. అవునండి, ఖాళీ లేదు మేడం. అంటే ఈ లాంగ్వేజ్లో కాకపోతే ఆ లాంగ్వేజ్లో కాకపోతే అలాగా కన్నడ అలా చేసుకుంటూ వెళ్ళేవాను మేడం. అంతే తప్ప ఖాళీగా కూర్చోలేదు మేడం. మీరు ఇప్పటి వరకు కలిసి నటించిన హీరోస్లో ఎవరు మీకు ద బెస్ట్ అనిపిస్తారు? మీకు క్లోజ్గా ఉండేది ఎవరు? అలా నరేష్ మేడం. ఓహో, తను ఎందుకంటే కంటిన్యూగా 3 సినిమాలు చేశాను మేడం. బెండప్పారావు కానీ ఇవన్నీ చేసి నరేష్ బాగా క్లోజ్ మేడం. రూమ్మేట్స్ ఇవన్నీ బాగా చేసాం మేడం. మీకు మళ్ళీ ఛాన్స్ వస్తే ఏ హీరోస్ సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? అందరి హీరోలతో చేయాలనిపిస్తుంది మేడం. అందరితో చేయాలని ఉంటుంది, అందరితో చేయాలని. ఎప్పుడు కమెడియన్ రోల్సేనా? హీరోగా చేస్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడు అనిపించలేదా? చేశాను కదా మేడం. స్టోరీ హీరో, నేను హీరో కాదు. అది చెంబు చెన్ని సత్యం అని ఒకటి చేశాను మేడం. ఆ రూమ్మేట్స్ అని వన్ ఆఫ్ ది దాంట్లో 4 ఉంటారు మేడం. వన్ ఆఫ్ ది ఒక క్యారెక్టర్ నాది కూడా మేడం. చేశాను మేడం. ఇది వచ్చింది ఎప్పుడు వదులుకోకూడదు కూడా. మనం చేయాలి. తర్వాత నచ్చితే జనాలు ఎక్కడికో పెడతారు, నచ్చకపోతే చూడరు జనాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారు కదా, చాలా మంది ఏమో సినిమా అవకాశాలు అన్నీ ఉన్నప్పుడు పెద్దగా ఉపయోగించుకోవడం రాదు. డబ్బును కూడా ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు. మరి మీరు మీ లైఫ్ని ఎలా సెట్ చేసుకున్నారు? నాకు మా ఫాదర్ ఫుల్ సపోర్ట్ మేడం. నాకు చాలా సపోర్టు. మా ఫాదర్ మొత్తం మాది ప్రాపర్ అంతా వైజాగ్ మేడం, విశాఖపట్నం, అక్కడ ఉండేవాళ్ళం. కానీ నా కోసం మా ఫాదర్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాం మేడం. అంటే చెప్పాను కదా మేడం, ఒక ఫ్లాట్ ఎందుకు, వీళ్ళకి ఒక ఇల్లు ఉండాలి అది ఇది అని చెప్పి అక్కడ ల్యాండ్ తీసుకోవడం కానీ, కన్స్ట్రక్షన్ చేయించడం కానీ మొత్తం అంతా మా ఫాదర్. ఎందుకంటే అప్పట్లో నేను చాలా బిజీ మేడం. రోజుకి 3 షూటింగ్లు చేసేవాను మేడం. నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి నైట్ షూటింగ్ అలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళేవాను మేడం. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరైతే నాకు చాలా బిజీగా కనిపించారు. మీరు వచ్చి కూడా 6 days అయిపోతున్నా కానీ నాకు దొరకలేదు ఇంటర్వ్యూ. ఇన్ని రోజులు పట్టింది ఏంటి? కొత్త ప్రాజెక్ట్స్ ఏవో చేస్తున్నట్టున్నారు, షూటింగ్స్లో కూడా పాల్గొన్నారు ఈ 2-3 రోజుల్లో. అది కొంచెం మా టీవీలోని సీరియల్ మేడం, అది ప్రమోషన్ యాడ్ మాత్రం చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఇంతకీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది మీ లైఫ్ని ఎలా మారుస్తుంది, కొత్తగా ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? మేడం అప్పుడు జనరేషన్, నేను 2002, అప్పుడు పిల్లలు అందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లలందరికీ ఈ బిగ్ బాస్ నుంచి నేను తెలుస్తున్నాను మేడం. ఇప్పుడు ఈ జనరేషన్కి తెలిసింది, ఆ జనరేషన్ కంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా బిగ్ బాస్ నుంచి ఈ సుమన్ శెట్టి బాగా చేస్తాడు, బాగా ఆడుతున్నాడు అన్నది తెలిసింది మేడం. ఇది చాలా హ్యాపీ మేడం ఈ సక్సెస్.